యో వెల్కమ్ బ్యాక్. ఒక్క నిమిషం. ఓకే, ద రైడ్ అగైన్ స్టార్టెడ్. ఇంతసేపులు అన్నది బైక్ ప్రాబ్లం ఇచ్చింది కదా, అక్కడ నుంచే యాక్చువల్గా నేను బ్లాగ్ చేయాలి. బట్ గోప్రోది మౌంట్ ఉంటుంది కదా, ఆ మౌంట్ది స్క్రూ అనేది ఒక చోట పడిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు లేట్ చేయడం అన్నట్టు అలానే రైడ్ స్టార్ట్ చేసేసాను. అన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేనే సైలెంట్గా బ్యాక్ సైడ్ ఆగి సెట్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే అంతా. ఇంకా ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ వచ్చేసింటాం అనుకుంటున్నా. బనియన్పల్లి క్రాస్ చేసాము. క్రాస్ చేసి అట్లీస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ కూడా వచ్చేసింటాం బనియన్పల్లి నుంచి. ఇప్పటి నుంచి చూద్దాం ఏ టైంకి పోతామో. ప్రజెంట్ అయితే 10 o'clock కాదు, 8:30 లోపల అక్కడ ఉందాము అది ఇది అనుకుంటే ఈ పంచాయతీ జరిగింది చూడు. అసలు పిచ్చి లేచింది అసలు. అన్న బైక్ అది ఫ్యూజ్ కోసం తిరిగే లోపల అమ్మ బాబోయ్, అడ్వెంచర్ ఉండాలి కానీ మాది ఇంత అడ్వెంచర్ ఉండకూడదు అయ్యా. అసలు అది మామూలుగా ఫ్యూజ్ అన్నదండి ఏదో 30 ఉంటుందంట, కానీ అన్ని షాప్స్లో 15-20 వరకే స్టాపు. ఏం చేస్తావు, ఒక షాప్ ఉంది అది 9 o'clock ఓపెన్ చేస్తారన్నారు. కొద్దిగా ఫాస్ట్గా వచ్చాడు అన్న, 8:40 8:30కి అనుకుంటా ఓపెన్ చేసినాడు. ఇంకా దబ్బా తీసేసుకున్నాం. 5 రూపీస్ అంట, 20 రూపీస్కి ఇచ్చాడు ఒక్కొక్కటి. ఏం చేస్తావు, అవసరం ఉంది కాబట్టి ఇంకా కొనాల్సి వచ్చింది. ఓకే, అన్న వాళ్ళు ఇక్కడ స్టాప్ అయ్యారు. వాటర్ బ్రేక్ తీసుకుందామండి. చాలా అంటే చాలా థర్స్టీగా ఉంది. ఒక చిన్న వాటర్ బ్రేక్ కోసం ఆగినాము. అన్నది టాప్ బాక్స్ ఎవడో వచ్చేసింది, ఊడిపోతుంది. టాప్ బాక్స్ లేవు శాలరీ వల్లే ఎంతవరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇది కూడా ఇరిగిపోయింది, ఏం చేయలేము. ప్రజెంట్ దాన్ని తీసి నా హిమాలయానికి పెట్టాలని చూస్తున్నాము. అది ఇక్కడ రాసున్నట్టుంది, అక్కడ దానికి అతుక్కోవాలని కంపల్సరీ. అది కానీ లేకపోతే టాప్ బాక్స్ తీసి దానికి పెట్టేస్తాం అండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి నుంచి. యాక్చువల్లీ ఈ టైం కాడికి పోయి ఎక్కుతుండాలా, మేము ట్రెక్కింగ్ చేస్తుండాలా. ఈడ ఏడు ఎండకి ట్రెక్కింగ్, అదే ఈడ చేస్తుంది ట్రెక్కింగ్. మాకైతే అసలు అడ్వెంచర్ ప్రో మ్యాక్స్ అయిపోతుంది పోయిడైతే నాకైతే. అలా బండిది ఏదైనా నాకు వచ్చి ఉంటారా తమిళ కోసం క్రేజీ అడ్వెంచర్ నిజం చెప్తున్నా. వాడిన ఏదో ఒక లొల్లి నాకు. ఫస్ట్ ఈయన బండి పోయింది, స్టార్టింగ్ నుంచి మీదేమనుకోకండి, మాది సేఫ్ అబ్బా. మాది స్టార్టింగ్ ట్రబుల్ ఒకటే ఉంది కానీ నువ్వు ఊకోండు. నేను బ్రో ఫీలింగ్ తోచి మాదొక్కటి రిపేర్ కావాలి, నీది కూడా కావాలి. బయటికి చెప్పేసాను. మొత్తానికి టాప్ బాక్స్ దీనికి మన బైక్ అయితే సెట్ చేసేసాం. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్. షేట్, నా కాలు పట్టుకోబోతుంది అబ్బా. బండి గేర్తో అసలు నడపలేకపోతున్నా, అలవాటు లేదు కదా మనకంతా, అందుకే. ఓ మై గాడ్, ఈయనకి బాగుందంటే ఈయనకి ఇలా టాప్ బాక్స్ ఆనుకొని కూర్చున్నాడు మహేష్ గాడు ప్రశాంతంగా. ఇప్పుడు అమ్మా దేవుడు కనపడుతున్నాడు కదా ఆ పొయ్యే లోపల నాకైతే. బట్ కానీ వేరే లెవెల్ అడ్వెంచర్ చేస్తున్నాం పో. ఒక రైడ్లో ఇన్నోట ఫస్ట్ అకిల్ది తాత మిసిల్గౌడ్ అన్నది నా క్రేజీ ఉంది పో. అసలు అయితే నేను నుంచి కొద్దిగా చూసుకొని చిన్నగా వెళ్ళాలి, ఎందుకంటే టాప్ బాక్స్ పెట్టాం కదా. నార్మల్గా 3 స్క్రూస్ పెట్టి ఫిట్ చేసాము. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతే ఊడిపోతే కష్టం అది అయితే, అందుకే చిన్న పోతున్నా.
అబ్బా రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి. ట్రాఫిక్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు 50 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా అహోబిలంకి నుంచితే. ట్రాఫిక్ ఏం రాకపోతే ఈజీగా కొట్టేయచ్చు. అఖిల్ బ్రోకింగ్ ఆగట్లే, బండి స్టార్ట్ అయింది కదా ఉరుకుతున్నాడు. మిసిల్ బ్రో అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడు మనకైతే. రైడ్స్లో ఇలాంటి అడ్వెంచర్స్ లేకపోతే ఐ మీన్ స్మూత్గా వెళ్ళిపోయింది అనుకో ఏముండదు మనకి. ఇలాంటి కొన్ని వింత విచిత్రాలు జరుగుతాయి తప్ప మనకి మంచిగా అనిపించదు ఒక రైడ్లో. అంటే మరి ఇంత కాదులేండి, ఒక బండి ఇంకో బండి అన్నీ ఒకటేసారి ట్రబుల్ ఇస్తే బాగోదు అట్లా. ఈయనేంది మళ్ళీ ఆగినాడు ఇక్కడ. ఆగుతాడు పొమ్మంటాడు. నెక్స్ట్ యాక్చువల్గా ఏమనుకున్నామంటే బైక్ స్టార్ట్ అవ్వడానికి ఫిక్స్ అయిపోయినా మేము ఇస్తే. ఎక్కడి నుంచి అంటే హుసనాపురం దగ్గర నుంచి బేతంచెర్ల రోడ్డు టర్నింగ్ తీసుకుంటాం కాలువ బుగ్గు దాటిన తర్వాత. అక్కడి నుంచి ఇంకా ఆగిపోయింది బైక్. అక్కడి నుంచి ఇక్కడికి బేతంచెర్ల ఐ మీన్ ఊర్లోకి విలేజ్ దగ్గరికి టో చేసుకుంటూనే వచ్చినాం. బ్యాక్ సైడ్ టో చేసుకుంటూనే వచ్చేసాము. అక్కడ అన్ని షాప్స్ తిరిగాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి 8 o'clock 7:30 ఆ టైం అంటే ఎవడు ఓపెన్ చేసింటాడు చెప్పు. అస్సలు ఓపెన్ లేదు షాప్స్ అయితే. కొద్దిసేపు ఒక ప్లేస్లో ఆగి ఉన్నాము. ఇంకా తిరిగే లోపల దొరకట్లే. ఒకటే అఖిల్ బ్రో ఏమంటే తెలుసా, పెట్రోల్ ఎట్లా వేస్ట్ చేయకూడదు, మళ్ళీ సేమ్ ఇట్లనే కర్నూలుకి టో చేసుకుంటే వెళ్ళిపోదాం, ఆడ చేయించుకొని నెక్స్ట్ రేపన్నా ఎల్లుండనా హైదరాబాద్కి వెళ్ళిపోదాం పా అంట. ఇంకా ఏం చేస్తావు, అప్పుడు నమ్మకం లేదు అసలు పోతాం, ఐ మీన్ స్టార్ట్ అవుతుందని నమ్మకం లేదు. లక్కీగా స్టార్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ బ్యాక్ టు రైడ్. లొకేషన్ భలే ఉంది కదా, అన్ని కోకోనట్ ట్రీస్ అయినా ఏ చెట్లో తెలియదు. బట్ కొద్దిగా గ్రీనరీ ఎక్కువ ఉండి కొద్దిగా క్లైమేట్ నార్మల్గా ఉండింటే భలే ఉంటుండే ప్లెజెంట్గా. Okay, we reach finally అహోబిలంకి. ఇంకా పైకి కొండ ఎక్కాలంట. ఇప్పుడు ఉంటుంది అసలైన అడ్వెంచర్. 2800 feet హైటా ఐ థింక్ సో. ఇప్పుడు దాన్ని అందరం కలిసి ఈ గేర్ వేసుకొని ఎక్కాలరా, దూల తీరుతుంది. చూద్దాం, గేర్ ఒకవేళ టాప్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేస్తా. అమ్మయ్యా కరెక్టే, రూట్ కరెక్టే. డౌట్ వచ్చింది దాకా మనకి. అమ్మయ్యా వచ్చామరా అనుకున్న లోపల ఇప్పుడు ఇంకో పని ఉంటుంది. ఓ మై గాడ్, అమ్మా ఈ కొండ చూడు ఎట్లుంది పైకి. వాడాను మనకి యాక్చువల్గా బయటనే పార్కింగ్ అందరికీ, బట్ బైకర్స్ లోపల ఒక 300 meters లోపలికి వెళ్ళి పెట్టుకోవచ్చు అన్నారు. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఉంటుందంట. పాపం అందరు పొద్దున్నే వచ్చి ట్రెక్కింగ్ చేసి బయటికి వెళ్ళిపోతుంటే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం చూడు. అసలు ఈ ఎండకి ఎట్లా ఎక్కాలన్నా. అమ్మమ్మోయ్ అసలు కొండ ఎట్లా చూడు, ఎగువ అహోబిలం అంట. అమ్మ బాబోయ్, వావ్ నైస్ రా. ఇక్కడ దాకా అలా ఉంది కదా, అందరు బయటనే. వాడి పిల్లోడితే లోపలికి లేదు ఈయనే పెట్టాలా అంట. మొత్తం ఎండే ఉంది ఇక్కడ. వాళ్ళని పడిన చోట ఓ మై గాడ్, బండి పార్కింగ్కి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. బండి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా. కానీ కొండ చూడు అసలు ఎట్లా చూడు కొండ.
ఇంకా చదువుకుంటూ పోతున్నాడు. అమ్మా ఇది అసలు ఎక్కడికనే లేదు. సతీష్ బాబు వెళ్ళిపోతూనే ఉన్నాడు, అవుతలే లేడు, ఏదో లవర్ కనబడినట్టు.